హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి మార్చి 16, టైం వచ్చేసి 5:30 AM అవుతుంది. ఆఫీస్లో ఉన్నా, అందుకే బ్యాక్గ్రౌండ్ ఇటు జర కలర్ఫుల్ ఉంది. సో ఈ వీడియోలో ఏంటంటే మీరు ఫర్ ద ఫస్ట్ టైం ఇది 10th వాళ్ళకి అండ్ అందరికీ ఇటు అనుకోరి చదువుకునేటోళ్ళకి మీరు ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామినేషన్ రాస్తారు. అదేడా పక్క స్కూల్లో పోయి రాస్తారు. అందరు ఏమంటారు అంటే ఆ సెంటర్ ఇట్లా, ఈ సెంటర్ అట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా అంటారు. బట్ మీకు సెంటర్తో ఫరకే పడదు. ఎందుకంటే మీరేమైనా చిట్టీలు పెట్టుకోపోతారా? ఒకవేళ పెట్టుకోపోయేటోళ్ళు ఉన్నా కానీ వద్దని చెప్తా. ఎందుకంటే ఒకవేళ దొరికిరనుకో సంవత్సరం కటా అవుతుంది. సో అవసరం లేదు. చీటింగ్ చేస్తా అంటే చేసుకోవాలి. అది గిట్టెప్పుడు అవతలని రాసుకొని అయిపోయినాక వాళ్ళు చూపిస్తారు. సరేనా? ఊకుకే దమ్ చేయకూరి. ఇంకా మ్యాటర్కి వచ్చేసి ఆ రోజు ఏంటంటే మండే పొద్దుగాల. సో 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ కదా. మీరు మ్యాక్సిమం ఫస్ట్ డే 8:20 వరకు ఆడ ఉండరు. లేట్ అయితే మళ్ళీ రానియరు. 15 minutes ముందు స్కూల్లో పోయి అదే మీ సీటింగ్లో పోయి కూర్చోరు. అన్న సీటింగ్ ఎట్లా తెలుస్తుంది అంటే ఆడ ఒక పెద్ద బోర్డు, మీ స్కూళ్ళల్లో నోటీస్ బోర్డులు ఉంటాయి కదా, అందులో పేపర్లు ఇట్లా కుర్చీ పెడతారన్నమాట. ఈ హాల్ టికెట్ నెంబర్ నుంచి హాల్ టికెట్కి ఈ రూము, మళ్ళీ క్లాస్కి 20 members ఉంటారు. ఆ 20 members ఒక ఇన్విజిలేటర్. సరేనా? డిపెండింగ్ ఆన్ ద ఇన్విజిలేటర్ గిట సెంటర్ లూజా స్ట్రిక్టా అని ఉంటుంది. కొందరు ఎట్లుంటారంటే పోనీ పాపం రాసుకొని అంటారు. కొందరు మరీ స్ట్రిక్ట్ ఉంటారు. ఒకవేళ మీరు కానీ యావరేజ్ అయినా కానీ ఫస్ట్ మీరు రాయరి. ఒకవేళ ఇన్విజిలేటర్ కానీ లూజ్ ఉంటే, ఏమైనా ఛాన్స్ ఉంటే మీదంతా రాసుడు అయిపోయినాక వేరే వాళ్ళకి చూపెట్టరు. అది ఇట మీకు ఇష్టం ఉంటే మధ్యలో చూపించి పేపర్లు ఇచ్చి అట్లా కానీ దొరికినాం అనుకో, ఇక పేపర్ గుంజుకొని మీ టైం వేస్ట్ అవుతుంది, రిజల్ట్ వేస్ట్ అవుతుంది. ఇంకేంది పోయి అంటే ఇంకా మా వాళ్ళు గిట్ట కొన్ని క్వశ్చన్లు అడిగారు. పొద్దుగాల ఏం చదవకూరి, జస్ట్ రివైజ్కే పెట్టుకొని సెంటర్ కాడికి పోయినాక గిట్ట అది చదివినావా ఇది చదివినావా అని ఏం కొత్తవి చూసుకోకూరి. ఇంకో పెద్ద మేజర్ పాయింట్ ఏంటంటే నువ్వు ఈ పేపర్ రాసినా కానీ ఫస్ట్ 2 pages పర్ఫెక్ట్ రాయి. నీట్గా ఎంత రిప్రజెంట్ చేసి అంత రిప్రజెంట్ చేయి. తర్వాత సొల్లు ఏదన్నా గీక్కో. మ్యాక్సిమం క్వశ్చన్ నెంబర్లు చూసుకో. మ్యాక్సిమం 99% మిమ్మల్ని పాస్ చేయడానికైనా చూస్తారు. పాస్ చేయాలంటాడా మీరు గిట్ట ఏదో ఒకటి రాసి ఉండాలి కదా. సో పేపర్లు నింపడానికే చూడని. ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ మంచి మార్క్స్ వచ్చినాయి అనుకో 10కి ట్రై చేసే చేయరు. కానీ ఒకవేళ 8 వచ్చినా కానీ 9 వచ్చినా కానీ 10 points వచ్చినా కానీ 10th marks ఏడా కన్సిడర్ చేయరు. జస్ట్ ఇంటర్లో ఫీజ్ క్రైటీరియా తక్కువ అయ్యానికనే మాట్లాడతారు. ఒకవేళ నీకు 9.5 వచ్చినాయి అనుకో, నీకెంత 20,000 తీసుకుంటారు నారాయణ శ్రీ చైతన్యలో. నీకు ఎన్ని ఎక్కువ పాయింట్స్ వస్తే ఫీజు అంత తక్కువ అవుతుంది. డిపెండింగ్ ఆన్ మళ్ళీ నువ్వు ఐఐటీయా, జేఈ మెయిన్సా, ఎన్పిఎల్లా, ఐపీఎల్లా, తొక్కలోపిఎల్లా అని ఏవేవో ఉంటాయి. అలా దాంట్లో బ్రాంచెస్. కాన్సెప్ట్ బేస్డ్ చదువుకో. మళ్ళీ కమింగ్ టు మ్యాథ్స్, ఫస్ట్ ఈజీ చాప్టర్స్ అయిపోగొట్టేసాయి. ఈజీ చాప్టర్స్ ఏవేవి అంటే ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, సెట్స్, రియల్ నెంబర్స్, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్. ట్రిగ్నోమెట్రీ వస్తే అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ వస్తుంది. మిగతా 3 chapters ఏవి సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీకెన్స్. ఇంకోటి మెన్సురేషన్, అందులో ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి, కండిషన్స్ ఎక్కువ ఉంటాయి, థీరమ్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి నా ప్లేలిస్ట్లో గిట్ట దొరికాయి. సరేనా? ఫస్ట్ అయితే ఇవి చూసుకోరి. మ్యాక్సిమం ఈజీగానే ఉంటుంది. మీరు వేరే సబ్జెక్టులలో ఎంత సోది రాసినా ఈజీగా పాస్ అవుతారు. అంతెందుకు నేను లాస్ట్ ఇయర్ రిజల్ట్స్లో గిట్ట చెప్పిన నాకు తెలిసిన వాళ్ళకి, నా ఇంగ్లీష్ తెలుగు స్పెల్లింగ్ రాని వాళ్ళకి గిట్ట ఎంత వచ్చినాయి, 7.5 వచ్చినాయి. అంటే 10th ఎగ్జామ్సే కానీ ఇంటర్ ఎగ్జామ్సే కానీ ఈ మిమ్మల్ని మ్యాక్సిమం పాస్ చేయడానికైనా చూస్తారు. ఒకవేళ ఫెయిల్ అయినా కానీ మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. అప్పుడు అందరు ట్రూ కలర్స్ తెలుస్తాయి. ఇక ఇంట్లో తిట్టుడు, రిలేటివ్స్ తిట్టుడు. ఇంట్లో తిడితే ఏం కాదు, రిలేటివ్స్ తిడితేనే కొంచెం ఎక్కువ కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టింది కాదు, చేసింది కాదు, ఫీజు కట్టలేదు, పీకలేదు, వస్తారు, మాటలు అంటారు, పోతారు. సరేనా? ఎక్కువేం ఆలోచించకూరి, రిలాక్స్ ఉండరు. ఎగ్జామ్ అయిపోయినాక గిట్ట ఆన్సర్స్ అస్సలు డిస్కస్ చేయకూరి. ఫస్ట్ మీ పేపర్ మీరు రిప్రజెంట్ చేసి తర్వాత వరకన్నా చూపెట్టబుద్ది అయితే చూపెట్టరు. ఇంకోటి ఏంటంటే మీ బుక్లెట్ కానీ ఓఎంఆర్ కానీ ఏ ఇన్విజిలేటర్ గాడు ఎవరు చింపడు, తీసుకొని పక్కకి పెడతారు ఒకవేళ చూపించినా కానీ. ఇంకోటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఓఎంఆర్లో కోతి పనులు చేయకూరి. ఆ బార్కోడ్లు కానీ గెలికినాం అనుకో ఫెయిల్ కాను. ఆ బార్కోడ్ల మీదనే మొత్తం ఉంటుంది. సరేనా? మీకు ఆ ఓఎంఆర్ ఎట్లా నింపాలి, ఎట్లా ఏం చేయాలి అని
9:15కి మిమ్మల్ని లోపలికి వదులుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, టీచర్స్ అన్నీ మంచిగా గైడ్ చేస్తారు. నీకేమైనా చిన్న డౌట్ ఉన్నా అలా అడుగు. ఎందుకంటే ఓఎంఆర్లో ఆ బార్కోడ్ని కానీ గెలికినావు అనుకో నువ్వు కథమిగా సంవత్సరం కష్టపడ్డది మొత్తం గంగపాలిగా. సరేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ట్రై టు బీ కామ్, బీ చిల్, బీ రిలాక్స్. పేపర్లు నింపుని. సరేనా? మంచి మార్క్స్ వస్తాయి. మార్కులు ఈడ మేము గిట్ అందరం కార్పొరేట్లో ఉన్నాం కదా, అంటే ఐటీలో వర్క్ చేసేటోళ్ళము. వాళ్ళని ఎవ్వరిని అడిగినా కానీ ఈ 10th నాలెడ్జ్ ఏంటన్నా వాడిరా, ఇంటర్ నాలెడ్జ్ ఏంటన్నా వాడిరా, బీటెక్ నాలెడ్జ్ ఏంటన్నా వాడిరా అంటే అందరు చెప్పేది ఒకటే, అంతే. ఈడ వాడలేం. ఇక మన ఎడ్యుకేషన్ సిస్టమే అట్లుంది. బట్ చదువుకుంటే ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెడతా చూడు. ఇప్పుడు పోయేటప్పుడు ఆఫీస్కి పోయేటప్పుడు తీస్తా పక్కకి పెడితే ఎడిటింగ్లో. ఇక చదువుకుంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మనం కూర్చొని పని చేస్తాం, దిమాగ్ ఎక్కువ పడతాం. ఒకవేళ చదువుకోకపోతే నీ దగ్గర పైసలు ఉంటే బిజినెస్లో అవి పెట్టుకోవచ్చు. పైసలు గిట్ట లేవనుకో కష్టపడాలి ఇక బయట. అటు ఎడ్యుకేషన్ లేక ఇటు పైసలు లేక చాలా ఇబ్బంది అవుతుంది. సో చదువుకో, ఎంత అవుతుందో చదువుకో మంచిగా. ఆ చదువు అయితే ఈడ వాడము, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. సరేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇచ్చివాడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు స్కై సాల్వ్. ఇక సీటింగ్ అరేంజ్మెంట్ ఒక్కటి మర్చిపోయినా, 10thలో మ్యాక్సిమం ఫస్ట్ రోజు ఏదైతే సీటింగ్ పడుతుందో ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి అదే సీటింగ్ పడుతుంది. సరేనా? ఇంకోటి ఏంటంటే టైంని మేనేజ్ చేసుకొని రాని క్వశ్చన్లు వదిలేసేరి, ఫస్ట్ పర్ఫెక్ట్ వచ్చిన ఆన్సర్స్ రాయరు. ఇంకోటి నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు అని చెప్పినా కదా, ఇగో ఇవే కదా సాఫ్ట్వేర్ బిల్డింగ్లకి ఇవన్నీ. ఇలా పొద్దుగాలు ఉండదు, సాయంత్రం ఉండదు. అందరు అంటే చదువుకున్న కూలోళ్ళు వర్క్ చేస్తారన్నమాట. చదువుకుంటే ఇక కూర్చొని పని చేస్తాం, చదువుకోకపోతే ఇక బయట పని చేస్తాం. అదే పైసలు ఉన్నాయి అనుకో దందాలు పెట్టుకుంటాం, అంతే.